ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రిలారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, కీడుకు ప్రతి కీడు చేసుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, ఈ రాత్రి మీరు కీడుకు ప్రతి కీడు చేయకూడదని మన ప్రభువైన యేసు క్రీస్తు మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి మీకు విరోధముగా ఎవరైనా కీడు చేసినట్లయితే, వారికి ప్రతి కీడు చేయకుండా మీరు వారి నిమిత్తము దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నప్పుడు నిశ్చయముగా ప్రియులారా, ఆయన మనల్ని రక్షిస్తాడు. కొన్నిసార్లు మనం అనుకొనవచ్చును, దేవుడెందుకు ఇంత ఆలస్యము చేస్తున్నాడు, ఆయన మా ప్రార్థనలు ఎందుకు వినడం లేదు, మేము ఆయన బిడ్డలము కాదా అని మనము కూడా తలంచుకుంటూ ఆందోళన మరియు కోపము చెందవచ్చును. కానీ ప్రియులారా, దేవుని దయగల ఆత్మ కొన్నిసార్లు మనల్ని వేచి ఉండునట్లు చేస్తుంది. అందుకే దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడని వాక్యము స్పష్టముగా తెలియజేయుచున్నది. కొంతకాలము కనిపెట్టుకొని ఉండునట్లు దేవుడు మనలను అనుమతిస్తున్నాడు. అప్పుడే ఆయన మన పట్ల ఎంత ప్రేమగా ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ముఖ్యముగా ప్రియులారా, మనము మన పిల్లల భవిష్యత్తు కోసము ప్రార్థిస్తున్నప్పుడు మరియు దేవుని నుండి సమాధానాలు పొందనప్పుడు మనము కలత చెందుతాం మరియు బాధగా ఉంటాము. మనము, తండ్రి, నా పిల్లలు ఇలా ఉన్నారు, నీవు మా గురించి చింతించుటలేదా, నీవు మమ్మల్ని పట్టించుకోలేదా అని మనము ఏడుస్తూ దుఃఖముతో ఉంటాము కదా. కానీ ప్రియులారా, ఈ రాత్రి మీ స్వరాన్ని దేవుడు ఖచ్చితముగా వింటాడు. దేని నిమిత్తము మీరు భయపడకండి. మన అవసరాల నిమిత్తము మనము దేవునికి మొరపెడదాం. కానీ ఆయన మన పట్ల కార్యము జరిగించే వరకు మనము దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండుటకు ఆయన యందు మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రియులారా, పగ, ప్రతీకారము ఇట్లాంటివి పాపము అనే విషయాన్ని పరిశుద్ధ లేఖన భాగము మనకు తెలియజేస్తూ ఉంది. ఎవరైనా మనల్ని బాధ పెడితే సహజముగా మనకు కోపము వస్తుంది. మనల్ని మనము రక్షించుకోవడానికి ప్రయత్నము చేయడము ప్రారంభిస్తాము. ప్రతీకారపు ఆలోచనలు కూడా మనలోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని ఆలోచన చేస్తే మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని బట్టి అని గ్రహించగలుగుతూ ఉంటాం. అందుకనే పరిశుద్ధ లేఖనపు వెలుగులో ఈ పరిస్థితులన్నిటిని గురించి పరిపూర్ణమైన అవగాహన మనము కలిగి ఉన్నప్పుడు ప్రభు కొరకు కనిపెట్టుకోవడము అనేది మనము నేర్చుకోగలుగుతూ ఉంటాము. పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే, మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకు, భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందు, అసూయ అందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకనికొకడు ద్వేషించుచు ఉండి అన్న వచనము ప్రకారము ప్రియులారా, పూర్వము అనగా మన పాత స్వభావము క్రీస్తులో నవీన స్వభావాన్ని ధరించుకొనక మునుపు ఉన్నటువంటి స్వభావము ఎంత చెడ్డదో వాక్యము మనకు ఈ రాత్రి తెలియజేస్తుంది. అందులో ఒకటి అసూయ అనేది కనిపిస్తూ ఉంది, ద్వేషము కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ అసూయ, ద్వేషాలు మనలను పగ, ప్రతీకారానికి ఉసుకొల్పుతూ ఉంటాయి. అలాంటి పురుకొల్పబడేటటువంటి స్వభావము ప్రాచీన స్వభావమే. అయితే మనము ప్రతీకారము అనే దాన్ని కలిగి ఉంటున్నామని అంటే అది అహంకారము అనే స్వభావము మనలో ఉండుటను బట్టి పుట్టుకొస్తుంది అనే సత్యాన్ని మనము గ్రహించాలి. అలా కాకుండా
వినయపూర్వకమైనటువంటి ఆ మనస్తత్వాన్ని మనము కలిగి ఉన్నప్పుడు చెడు అనేది చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము ప్రేరేపించబడము. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు మనకు తెలియజేశాడు. కొండ మీద ప్రసంగంలో పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అన్న వచనము ప్రకారము, ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు గదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అన్న వచనము ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ వాక్యాన్ని మనము గమనించినప్పుడు మనము ప్రేమించుట అనేది కలిగి ఉండాలి, ద్వేషించుట అనేది కాదు. ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి అనంటే, దేవుడు మనలను ప్రేమించినటువంటి అదే ప్రేమను మనము కూడా కలిగి ఉండాలి. శత్రువును సహితము కూడా ప్రేమించగలిగిన ప్రేమ, హింసిస్తున్న వారిని సైతము కూడా ప్రేమించగలిగిన ప్రేమ, అలాంటి ప్రేమ మనము కలిగి ఉంటున్నప్పుడు ఆ ప్రేమ ద్వారా మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా అద్భుతముగా మారిపోతూ ఉంటాయి. చెడు కోసం అనగా చెడును పొందాము, చెడును తిరిగే ఇచ్చే బదులు దేవునికి చెందినటువంటి వారు లేక దేవుని బిడ్డలైనటువంటి వారు చెడుకు ప్రతిగా మంచిని తిరిగి ఇస్తారు అనేది ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, చెడు స్థలాల్లోనూ కూడా దేవుడు వెలుగును ఆయన ఉదయింపజేస్తూ ఉన్నాడు, ప్రసరింపజేస్తూ ఉన్నాడు. చెడ్డవారికి కూడా దేవుడు మంచి వాటినే ఇస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరము కూడా చెడుకు చెడు కాదు గాని చెడును మంచితో ఎదుర్కొన్నప్పుడు ఆ చెడును రూపుమాపగలుగుతాము అనే విషయాన్ని గమనించాలి. దయ, సహనము, ప్రేమ ఇటువంటి వాటి ద్వారా శత్రుత్వాలను రూపుమాపడము మాత్రమే కాకుండా ప్రతి పరిస్థితిలోనూ కూడా సృష్టికర్త మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారిని మహిమపరచగలుగుతాము అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. అందుకనే మనము పరిశుద్ధ లేఖన భాగములో గమనించినట్లయితే, మన శత్రువును ప్రేమించినప్పుడు, శత్రువు ఆకలి కొనినప్పుడు, ఆహారము పెట్టినప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, ఆదుకోగలిగినప్పుడు అతన్ని మనము సంపాదించుకుంటాము అని వ్రాయబడి ఉంది. అంత మాత్రమే కాదుగాని, ప్రియ సహోదరి సహోదరుడా, కీడును మేలుతో జయించాలి అని కూడా మనము చదవగలము. శత్రువు పడిపోతే సంతోషించొద్దు, అది దేవునికి కోపాన్ని కలిగిస్తుంది అని కూడా వాక్యము ఈ రాత్రి మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, యోసేపు జీవితాన్ని చూడండి. యోసేపుకు జరిగిన అన్యాయము అది ఎంత ఎక్కువ అంటే, చాలా చిన్న వయసులోనే తన అన్యాయముగా ఎంతో నష్టపోయాడు. తన జీవితాన్ని కుటుంబము నుండి వేరు చేసినటువంటి వారు సొంత అన్నలే తనను హింసించారు, బాధ పెట్టారు. చివరికి ఒక బానిసగా అమ్మివేశారు. తాను పడిన అగచాట్లు, ఆ కష్టాలు ఎంత విస్తారమైనవి అయినా సరే యోసేపును దేవుడు ఆశీర్వదించి ఒక గొప్ప అధికారిగా ఐగుప్తు దేశములో ఉంచాడు. ఇదే అన్నలు దిక్కుతోచని స్థితిలో ఆహారము కొరకు యోసేపు అని తెలియకుండా ఆ అధికారి దగ్గరికి వచ్చి అర్జించి మోకాళ్ల మీద ఉండే పరిస్థితిని కల్పించాడు. యోసేపు చేతిలో అధికారముంది. యోసేపు జీవితంలో వారు చేసినది మరిచిపోయినవాడు కానే కాదు. మరి పగ తీర్చుకోవడానికి ఎంత మంచి అవకాశం ఉంది. వారిని అంతకంటే అనేక రెట్లు బాధించడానికి అతనికి వీలు ఉంది. కానీ యోసేపు అలా చేయలేదు, అధికారాన్ని ఉపయోగించలేదు. తన పగను తీర్చుకోవాలి, ప్రతీకారము చేయాలని అనుకోలేదు.
ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని ప్రేమను చూపించాడు. ఎందుకంటే అన్నలు తనను ఒకవేళ హింసించారు, అన్నలు తనను ద్వేషించారు, అన్నలు తనకు నష్టాన్ని కలిగించారు. కానీ అనేక రెట్లు దేవుడు యోసేపుకు మేలునే చేశాడు కనుక ఎంతో మేలు అనుభవించినటువంటి యోసేపు ఆ ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ఆ గొప్ప మేలును పణంగా పెట్టాలి అని అనుకోలేదు. కనుక దేవుని ప్రేమను రుచి చూసినటువంటి యోసేపు అదే ప్రేమను పంచాలి అనుకున్నాడు. తనేదైతే అనుభవిస్తూ ఉన్నాడో ఆ ప్రేమను, ఆ గొప్ప మంచి ఈవులను వారితో పంచుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, కొన్నిసార్లు మనము మనుషుల వల్ల బాధింపబడుతున్నాము అని అనుకుంటాము. మనుషుల వల్ల నేనెంతగానో నలిగిపోతున్నాను, అవమానించబడుతున్నాను, నష్టపోతున్నాను, మనము కష్టపడుతున్నామని అనుకుంటాము. కానీ ఒకవేళ దేవుడు మనలను ఒక అద్భుతమైన మార్గములోనికి నడిపిస్తున్నాడేమో, యోసేపును నడిపించినట్లుగా దేవుడు తన సంకల్పం అంతయు కూడా నెరవేర్చడానికి ఒక కష్టమైన మార్గములో నడిపిస్తూ ఒక శ్రేష్టమైన దాన్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నాడేమో. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, మనుషులను కాదు మనము చూడవలసినది, దేవుని వైపు చూడవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, మనము దేవుని చేతికి అప్పగించుకోవాలి. దేవుని కొరకు మాత్రమే మనము కనిపెట్టాలి. పరిశుద్ధ లేఖన భాగములో ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు అని సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి, సహోదరుడా, అన్ని శ్రమలు, అన్ని అవమానాలు, అన్ని దూషణలు, అంత చిత్రహింసల మధ్యను కూడా యేసు క్రీస్తు ప్రభు దూషించే వారిని తిరిగి దూషించలేదు. యేసయ్యను శ్రమ పెట్టిన వారిని గూర్చి ఒక్క మాట కూడా బెదిరిస్తూ ప్రభు మాట్లాడలేదు. ఎన్నోసార్లు మనమేమి చేయకపోయినా బెదిరించడం మాత్రం చేస్తాం. మనము నేను నీ సంగతి చూస్తాను అని అంటాము. మనము నేను కూడా చేయగలిగింది చేస్తాను అని అంటాం. మనమేమేమో ఆవేశముతో మాట్లాడేస్తూ ఉంటాము. యేసు క్రీస్తు ప్రభువారు చేయగలిగి కూడా ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడలేదు. కానీ యేసయ్య మనకొక మంచి మాదిరిని చూపించాడు. అదేమిటి అంటే న్యాయముగా తీర్పు తీర్చు. దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మనుషుల చేతిలో మనము పడటము కంటే మన జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకోవడం మంచిది. ఈ రాత్రి మనము ప్రతీకారము తీర్చుకోవచ్చు, కానీ మరొక రోజు ఇంకొకరు మన మీద ప్రతీకారము తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు మనదే పై చేయి అనేది సాధ్యము కాదు. కానీ అది కీడుతో గనక మనం ఎదుర్కొంటే తప్పనిసరిగా కీడును మనము చూడవలసి వస్తుంది. అదే మనము మేలుతో గనక ఎదుర్కొంటే మన జీవితంలో మేలును చూస్తాం. ప్రియ సహోదరి, సహోదరుడా, యేసయ్య తండ్రి చేతికి అప్పగించుకొని ఉన్నాడు. ఇదే పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన కలిగిన వారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఎంత చక్కటి సలహా! ఎందుకంటే బాధింపబడుతున్నటువంటి వారు, ఒకవేళ నిందించబడుతున్నటువంటి వారు, శ్రమను ఎదుర్కొంటున్నటువంటి వారు, అవమానాలను పొందుతున్నటువంటి వారు, చుట్టూ ఉన్నవారి చేత అవహేళనకు గురి చేయబడుతున్న వారు, నమ్మకమైన సృష్టికర్త వారికి ఉన్నాడు అని గ్రహించి వారు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు సంపూర్ణముగా దేవుని చేతిలో మీ జీవితాన్ని ఉంచగలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు గొప్పవాడై ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి మీ స్వరాన్ని దేవుడు ఖచ్చితముగా వింటాడు. దేని నిమిత్తము మీరు భయపడకండి. మన అవసరాల నిమిత్తము మనము దేవునికి మొరపెడదాం. కానీ ఆయన మన పట్ల కార్యము జరిగించే వరకు మనము దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండుటకు ఆయన యందు మనము నిరీక్షణ కలిగి ఉండాలి. మన జీవితాలతో మనమెంత విరామము లేకుండా ఉన్నను సరే ఆయన కొరకు మనము వేచి ఉండాలని దేవుడి రాత్రి మన పట్ల ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ రాత్రి
ఈ వాక్యము వినిచిన మీరు దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన వెంటనే మీ ప్రార్థనలకు జవాబిస్తాడు. అంత మాత్రమే కాదు, మీరు వేచి ఉన్న కాలమునకు తగినట్లుగా నిశ్చయముగా అలాగున మీరు దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ప్రభు మీపై తన యొక్క కృప ఆత్మను కుమ్మరించి ఆయన మిమ్మల్ని సమస్త కీడుల నుండి కాపాడి సంరక్షిస్తాడు. కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, కృప కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, నీ ప్రేమ ఎనలేనిది అని మాకు తెలుసు. దేవ, నీవు మా ప్రార్థనలను త్రోసివేయవని మేము నమ్ముచున్నాం. దయచేసి మేము నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నంత వరకు నిన్ను విశ్వసించుటకు మాకు సహాయము చేయము. దేవా, నీవు మా కన్నీళ్లు తుడుచుటకును మరియు మేము వేదన అనుభవించిన దినములను మమ్మల్ని సంతోషపరచుము. ప్రభువా, మేము నీ కొరకు సహనముతో కనిపెట్టుకుని ఉండుటకు మాకు సహాయము చేసి మా ప్రార్థనలకు జవాబు దయచేసి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను మాకు దయచేసి మమ్మల్ని దీవించమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు దర్శించి మీ గాయపడ్డ హస్తము ద్వారా బిడ్డలను ముట్టి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవ, వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు వ్యవసాయ పనులు చేసుకొనిచుండగా కావలసిన సహాయము దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. అయ్యా, ఉద్యోగాలు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవ, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుచుండగా కుడికి గాని ఎడుమకు గాని తొట్టిల్లకుండా మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి నైనా. వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలన్నిటి కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని వారి కుటుంబాలను వారి పరిచర్యను ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడుటలేదో ఆ ప్రాంతంలో మీ రక్షణ సువార్త ఆ బిడ్డల ద్వారా అందించబడి అనేకులను అయ్యా మీ సిలువ చెంతకు చేర్చే గొప్ప కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి స్వంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనుచున్నాం. వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఆసక్తి కలిగి ఈ ప్రార్థనలో
ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. అయ్యా, ప్రతి దినము ఆసక్తి కలిగి వాక్యము విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, ప్రతి దినము వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు. వాటన్నిటినీ ఈ రాత్రి మీ గాయపడ్డ హస్తాల్లో పెడుతున్నాను. అయ్యా, ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి ప్రతి ప్రార్థనకి మీరు జవాబును ఈ రాత్రి దయచేస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి, సమాధానము, ఐక్యత, ప్రేమ, నమ్మకము, విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనుచున్నాం. ప్రపంచములో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించున్నగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.